వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ప్రకటన పుస్తకం 2వ అధ్యాయం 7వ వచనం. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, రేపు జయించిన వారే ప్రభుతో యుగయుగములో ఏలుబడి చేస్తారు. ఏం జయించాలి? బైబిల్ సెలవిస్తుంది, యేసు ప్రభు లోకాన్ని జయించాడు. జయించినవాడు మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని బైబిల్ సెలవిస్తుంది. అంటే లోకములో ఉన్నది ఏమిటి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఇవి తండ్రి వలన కలిగినవి కావు. అవి ఒక మనిషిని అపజయము మార్గంలో నడిపించేవి, ఒక వ్యక్తిని కృంగదీసేవి, ఒక వ్యక్తిని మరణానికి అప్పగించేది లోకం. కనుక మనం దాన్ని జయించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దాన్ని జయించుటకు శరీరముతో ఉన్న మనకి సాధ్యపడదు. అందుకే దేవుడు తాను పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మ తాను మనలోనికి వచ్చినప్పుడు మన ఇష్టం చనిపోతుంది, మన స్వచిత్తం నిర్మూలపరచబడుతుంది. తన చిత్తము నెరవేర్చుకున్నట్టుకు పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినాలలో ప్రభు వాగ్దానం చేశాడు, సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరిస్తానని. ఆత్మ ద్వారా తప్ప మనము శరీరం ద్వారా మనం జయించలేం. కనుక పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి తాను కలిగిస్తున్న ఐక్యతలో మనం కాపాడబడి ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే మనము యేసయ్య జయించినట్లుగా మనం జయించగలుగుతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చివరి దినాల్లో ప్రభు వాగ్దానం చేసిన ఆత్మను పొందుకోవటానికి ప్రయాసపడతాం. ఆత్మ లేకపోతే నా వాడు కాదు అంటున్నాడు. ఆత్మ ద్వారానే ఆత్మ సంబంధమైన విషయాలను మనం గ్రహించగలుగుతాం. కనుక సంగమా, ఆత్మ పైన పరిశుద్ధాత్మను పొందుకోవాలన్న తీవ్రత మన హృదయములలో మండుతూ ఉండాలి. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మన ఒక్కొక్కరిలో కలుగచేసి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.